నేను చెప్తున్నాను అనుకోకండి, ఈ సినిమాతో నాని అన్న యానిమల్ గానీ కేజీఎఫ్ గానీ మార్కో గానీ ఎందుకు పనికిరావు. అంత ఆ రేంజ్ లో ఉంది సినిమా, అసలు మామూలు లేదు. నరకం నాలుగుమూలలో చూపించేసాడన్న. ఏందన్నా నరుకుడు నాని అన్న నేచురల్ స్టార్ తీసేసి యాక్షన్ స్టార్ అయిపోయాడు ఈ సినిమాతో. అసలు ఫస్ట్ టైం నాని అన్న 1000 కోట్ల సినిమాలో చేరాడు ఈ సినిమాతో. ఈ టైట్ చూసా అయిపోయాడు, టైట్ 1 లోకి వచ్చేసాడు. ఎలా ఉందన్న సీన్ లైన్? హిట్ 1 హిట్ 2 తో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉందన్న? అసలు ఆ నరుకుడు ఏందన్న నాకు అర్థం కాదు. ప్రతి 5 నిమిషాలకు ఫైట్ వేసుకుంటూ పోవడమే. అసలు ఈ సినిమాతో నట బీభత్సం చూపించాడు. సీట్లో ఎవరు కూర్చోరు అంటే మరి వైలెన్స్ ఎక్కువైపోయింది, ఫ్యామిలీ ఆడియన్స్ రారు అంటున్నారు. ఏ సర్టిఫికేట్ సినిమాకి హార్ట్ పేషెంట్ ఉంటే కొంచెం దయచేసి రాకండమ్మా, చూడొద్దని చెప్పట్లేదు కానీ హార్ట్ పేషెంట్లు భయపడతారమ్మా. అంటే కొంతమంది కాంట్రవర్సీ కూడా చేస్తారు. చిన్న పిల్లలు 8 నెలల పిల్లల మీద కూడా కత్తి పెట్టడం ఏంటి, అలాంటి వల్గర్ సీన్లు చూపించే నేర్చుకుంటున్నారు అంటున్నారు. మీరేమంటారు? చూపించారు కానీ అది సినిమాలో అదేం లేదు కానీ సినిమా అయితే చాలా బాగుంది. శౌర్యాంగం మన సలార్ 2 లో ప్రభాస్ ఎలా చూపించారు, ఆ బ్లడ్ అబ్బో నరకం 4 మూలలో చూపించాడు బాబోయ్, చింపేశాడు. మన ఇంగ్లీష్ సినిమాలో ఫైనల్ డెస్టినేషన్, రాంగ్ టర్న్ ఇలాంటి సినిమాలు మించిపోయింది అనుకోవచ్చు. నరుకుల్లో వాటిని మించి ఉంది, అంత బాగా చూపించాడు వైలెన్స్. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి, అసలు పోలీసు నిజంగా ఇలా కొడతారా అనిపించింది, అంత దారుణంగా చూపించాడు. నాని అన్న ఉగ్ర రూపమేనా, నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు.